నమస్తే. టెక్స్ట్ చదివేదాన్ని అందరినీ. వీడియో విన్నానండి నేను. వీడియో ఆడియో అది సరిగా చూశాను. ఆడిబుల్గా లేదండి మీ మాట. హలో అండి, కెన్ యూ హియర్ మీ? వినపడుతున్నది ఇప్పుడు? హలో, హలో. కొంచెం లౌడ్గా చెప్తారు. ఆడియో విన్నామండి, వీడియో అది చూశాను. ఆడియో రికార్డింగ్ విన్నాను. విన్నారా? ఎయిత్ ఎయిత్ కన్వర్సేషన్. ఓకే. ఎయిత్ కాన్వర్సేషన్. అదే పంపించారు విజయ గారు. అవునండి, అదే. యా, వినపడుతున్నదండి సరిగ్గా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. వనజ గారు, టెక్స్ట్ చదివారా? విన్నారా? ఎయిత్ కాన్వర్సేషన్. మీరు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నావు వనిజ. చెప్పాలి సార్. నమస్తే సార్. విన్నాను సార్, విన్నానండి. సో వినపడుతుందా సార్ నా వాయిస్? ఏమా? నాది మాట వినపడుతుందండి? నాకు క్లియర్ వినిపిస్తుంది. ఓకే. నా వాయిస్ క్లియర్గా ఉందా? ఉందండి. ఉంది సార్. సో శివ గారు, సాయి తేజ గారు, మహేశ్వర్ గారు, మీరు విన్నారండి? ఎయిత్ సార్ కాన్వర్సేషన్. సార్ విన్నాను సార్. విన్నానండి. ఓకే. విన్నాను సార్ నేను కూడా. మహేశ్వర్ గారు. విన్నాను సార్ నేను కూడా. ఓకే. సో అయితే మాట్లాడండి దాని గురించి డిస్కస్ చేద్దాం. కిషోర్ గారు స్టార్ట్ చేస్తారా? ఎవరైనా స్టార్ట్ చేస్తారా? కొంచెం లౌడ్గా మాట్లాడతారా? సార్ వినపడుతుందా సార్ నా మాట? వినపడుతున్నాయండి. సార్ మీరు వాల్యూమ్ ఏమైనా ఇంక్రీజ్ చేసుకోవాలేమో సార్. ఏమండి? నేను అందరు మాట్లాడే మాట వినపడుతుంది నాకు. మీరు ఏమైనా మైక్ వాల్యూమ్ అడ్జస్ట్ ఏమైనా చేయాలేమో సార్. మీరు మైక్ వాల్యూమ్ ఫుల్గానే ఉంది. ఫుల్ గానే ఉందా? ఇక్కడ కొంచెం ఫ్యాన్ సౌండ్ ఉంది. ఓకే. ఫ్యాన్ లేకపోతే ఇక్కడ కష్టంగా ఉంది. దట్ ఈస్ మై డిఫికల్టీ. సాయితేజ గారు మాట్లాడుతున్నారు, ఏదో చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఈ టాక్ లో కృష్ణమూర్తి గారు సంబంధం గురించి మాట్లాడారు సార్. రిలేషన్షిప్ గురించి మాట్లాడారు. నాకు అనిపించింది ఆ రిలేషన్షిప్ ఏంటంటే, ఎవరైతే ఒక మనిషి ఎవరైతే ఆ ఇన్సైట్ ని పొంది ఆ డార్క్నెస్ నుంచి బయటపడి రౌండ్ ని చూసిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తితో ఎవరైతే చీకట్లో జీవిస్తున్నారో, ఎవరైతే అజ్ఞానంలో జీవిస్తున్నారో అటువంటి వ్యక్తికి ఎటువంటి సంబంధం ఉంటుంది? ఇది ఒక సంబంధం. రెండో సంబంధం ఏంటంటే, ఎవరైతే అజ్ఞానంతో లేకపోతే చీకట్లో లేకపోతే ఇప్పటిదాకా ఆ ఇన్సైట్ ని పొందకుండా ఉన్నవారో వారు ఎక్స్ తో ఎలా రిలేట్ అవుతారు? ఎక్స్ అంటే ఎవరైతే ఆ పర్సన్ ఈవెన్ వీటిని దాటుకొని వెళ్ళాడో, ఈ ప్రాసెస్ లో కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, ఆ
ఈ కన్వర్జేషన్ లో ఒక చోట ఆయన అన్నారు మొదట్లో ఆ ఎక్స్ ఎలా ఉంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, అది చెప్పడానికి కొంచెం ప్రయత్నించారు. ఆయన ఏమన్నారంటే హిందూ స్క్రిప్చర్స్ లో చాలా బాగా చాలా చక్కగా వర్ణించారు అటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది చాలా పొయిటిక్ గా ఉంటుంది. నేను ఆ కవితాత్మక భావాన్ని నేను తీసుకురావాలని అని ఒక చోట అన్నారు సార్. ఆ తర్వాత ఏమన్నారు, వై అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. వై అంటే ఎవరైతే నార్మల్ బీయింగ్, ఈ యావరేజ్ హ్యూమన్ బీయింగ్, ఎవరైతే ఇన్సైట్ ని పొందకుండా ఆ డార్క్నెస్ లో జీవించే వ్యక్తి, ఆ వైని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ వై ఎక్స్ ని ఎలా చూస్తాడు, ఆ కన్వర్జేషన్ గురించి చెప్తూ ఆ ఎక్స్ ని ఎయిదర్ వై అనే అతను పూజిస్తాడు, లేకపోతే చంపేస్తాడు, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తాడు అని చెప్పాడు అనమాట. ఈ వై అనే వ్యక్తి ఎప్పుడు తన యొక్క తన గురించి ఆలోచిస్తూ ఎక్స్ ఏం చెప్పినా కూడా, ఎక్స్ ఏం చెప్తారు డైరెక్ట్ గా, ఆ డార్క్నెస్ నుంచి బయటికి రండి, అక్కడ ఏం లేదు, ఏ ప్రశ్నకి జవాబు అక్కడ లేదు, దయచేసి దాని నుంచి బయటికి రండి అని చెప్తాడు. కానీ వై ఎప్పుడు ఏం అడుగుతాడు, నాకు ప్రూవ్ చేయండి, అది నాకు చూపించండి, ఒకవేళ నేను అలా చేస్తే నాకేంటి బెనిఫిట్. ఈ ప్రశ్నలు వై ఎప్పుడు ఎక్స్ తో సంబంధంలోకి వచ్చినప్పుడు ఎక్స్ ని అడుగుతాడు అనమాట. మరియు వై దృష్టిలో నుంచి చూస్తే ఎక్స్ ను కూడా ఆ వై యొక్క అల్పత్వంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎక్స్ నార్మల్ పర్సన్ గా కనిపించినా కూడా అతని వెనకాల అనంతమైన ఒక మాటల్లో చెప్పలేనటువంటి వర్ణించలేని ఒక ఇది ఉంది. సో అక్కడ ఈ వై అనే వ్యక్తి ఆ పెటీనెస్, ఆ అల్పత్వంలోకి తీసుకురావాలని చూస్తూ ఉంటాడు ఎక్స్ అనే పర్సన్ ని. సో ఇలా చెప్తూ ఆయన ఇంకొక చోట ఏమన్నారంటే, ఎక్స్ అనే వ్యక్తి ఎవరైతే ఈ డార్క్నెస్ ని, చీకటిని దాటుకుని ఆ గ్రౌండ్ ని చూసుంటారో వాళ్ళు ఎలా జీవించాలి అని కూడా ఒకచోట ఇది చెప్పారు సార్. వాళ్ళు నాలెడ్జ్ ని అక్యుములేట్ చేసుకోకూడదు. అంటే అప్పుడు డేవిడ్ బోమ్ గారు అడిగారు, నాలెడ్జ్ అంటే ఏంటి, మీరు కొంచెం డిఫైన్ చేయగలరా? నాలెడ్జ్ అంటే ఇప్పుడు కార్ నడపాలి, ఇది నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ ని అక్యుములేట్ చేసుకోకూడదా అంటే, ఎలా కాదు, థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ లేకపోతే ఎత్తి పెట్టుకోవడం లేకపోతే ఇటువంటిది అతను చేయకూడదు. అతను 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 అతని యొక్క ముఖ్య ఇది ఏంటంటే ఈ వై ఏదైతే ఉన్నారో వాళ్ళని ఆ అజ్ఞానంలో నుంచి బయటికి తీసుకురావడం. సో దాని ద్వారా అతను లైవ్లీహుడ్ సంపాదించుకోవచ్చు అని అన్నారు సార్. చివరిగా ఏం చేశారంటే చివరిగా ఎక్స్ యొక్క పని ఇంతేనా, ఎవరైతే ఆ గ్రౌండ్ తో టచ్ లో ఉంటారో, ఎవరైతే గ్రౌండ్ తప్ప వేరేది సత్యం కాదు అని తెలుసుకుంటారో, ఆ ఎక్స్ యొక్క పని ఏంటి, బోధించడమా, పుస్తకాలు రాయడమా, లెటర్స్ రాయడమా, పోయిట్రీనా, ఇంతేనా? ఇంత అనంతమైన సృష్టి గ్రౌండ్ నుంచి పుడుతోంది. ఆ అంత అనంతమైన అంత పెద్దదైన సృష్టి ఇంత అల్పమైన మనిషి స్థాయికి దిగజారి అతని యొక్క అంటే చిన్న చిన్న పనులకి పరిమితం అవ్వడమా అన్నట్లు మాట్లాడారు సార్. చివరిగా ఆయన ఏదో చెప్పాలనుకున్నారు, అంటే ఇది కాదు, ఇంకా ఒకటి ఉంది ఎక్స్ది అని. ఎక్స్ యొక్క అంటే ఆ మానసిక స్థితిలో మరొక దాన్నో వర్ణిస్తూ చెప్పాలనుకున్నారు. కానీ అది కూడా ఆయన చెప్పడానికి మాటలు సరిపోవు. నేను ఏం చెప్పినా కూడా జనం ఏదో ఒకటి ఊహించుకుంటారు. ఎక్స్ అనే వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి లాగా ఇలా బోధించవచ్చు,
లెటర్స్ రాయొచ్చు, బుక్స్ రాయొచ్చు. కానీ అతని యొక్క పరిమితి అంతటితో, అంటే అతను అంతటితో ఇది కాలేదు, అతని స్థాయి వేరే ఉంది అనేది కూడా ఆ వీడియోలో చెప్పడానికి, చాలా వరకు చెప్పడానికి ట్రై చేశారు. కానీ చివరిలో ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు సార్. ఇది సార్ నేను అర్థం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కిషోర్జీ, నేను మాట్లాడతాను. ఓకే అండి. సాయి తేజ గారు చెప్పారు చాలా వరకు. సో ఐ థింక్ నేను బ్రీఫ్గా చెప్తానండి. సో సాయి తేజ గారు చెప్పినట్టు హౌ ఎక్స్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఈ అప్కమింగ్ బికమింగ్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి ఎండ్ దాకా రీచ్ అయ్యి, ఐ మీన్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డార్క్నెస్, ఆ డార్క్నెస్ నుంచి బయటకు వచ్చారో, ఆ గ్రౌండ్ నుంచి చూసారో, తనకి ఆ స్థితిలో లేనటువంటి వాళ్ళకి ఉన్న ఎలా హెల్ప్ చేయగలడు, అదే ఆ రిలేషన్ ఏంటి అనే దాన్ని డిస్కస్ చేశారండి. సో దాంట్లో నాకు సో ముఖ్యంగా కొన్ని అంశాలు అంటే నచ్చినవి కాదు ఏంటంటే, సో మరి ఎక్స్ ఎవరైతే ఈ గ్రౌండ్ ఇదంతా రియలైజ్ అయ్యారో, సో అతనికి లైవ్లీహుడ్ ఎలాగా, ఏంటి అతని పని అంటే టీచింగ్ అతని పని. ఆ టీచింగ్ చేయటం వల్లే అతనికి, అంటే ఎవరైతే డార్క్నెస్లో ఉన్నారో వాళ్ళకి ఇలా నువ్వు డార్క్నెస్లో నుంచి బయటికి రావాలి అని చెప్పటమే తన టీచింగ్. అది ఎందుకు కాకూడదు, ఆ టీచింగ్ వల్లే తనకి లైవ్లీహుడ్ దొరుకుతుంది. సో అంటే తను మేబీ ఇండైరెక్ట్గా తన గురించి చెప్పారేమో. సో ఫార్ ఇప్పుడు అలాగే జరుగుతున్నది కదా, అది ఎందుకు కాకూడదు అని ఇచ్చారు. అప్పుడు డేవిడ్ బామ్ ఏమన్నారంటే, ఓకే మీకైతే లైవ్లీహుడ్ ఓకే, మరి అందరూ అలా బయటకు వచ్చిన వాళ్ళు అందరూ లైవ్లీహుడ్, అందరూ దాని నుంచి డార్క్నెస్లో నుంచి బయటకు వచ్చి అందరూ ఇదే లైవ్లీహుడ్, అప్పుడు వాళ్ళకి ఎలా అవుతుంది లైవ్లీహుడ్ అంటే, ఐ మీన్ ఆ పాయింట్ నాకు నచ్చిందండి. అంటే జనరల్గా అందరూ అంటారు కదా, సో ప్రతి ఒక్కళ్ళు జేకే లాగా రమణ మహర్షి లాగా అవుతే ఈ ప్రపంచం అంతా ఏమైపోతుంది, ఈ ఎకానమీ అంతా అని. దానికి ఆయన అంటే ఆ కాంటెక్స్లో ఆయన చెప్పింది, నాకు కృష్ణమూర్తి గారు చెప్పింది బాగా నచ్చింది. కనీసం 10 మంది అయినా కానీ అసలు టోటల్ వరల్డ్ ఆర్డరే చేంజ్ అయిపోతుంది. మేబీ దే విల్ ఫైండ్ ఎ న్యూ వరల్డ్ వేర్, అంటే మీ ఎకానమీ అని కాదు, ఐ మీన్ టు సే లైవ్లీహుడ్ ఈ టైప్ ఆఫ్ సిస్టంలోనే చేంజ్ వస్తుంది అన్నట్టు మాట్లాడారు. మొత్తం ప్రపంచం అంతా చేంజ్ అవసరం లేదు, 10 మంది జేకేలు ఉన్నారు, ఐ మీన్ జేకే అని కాదు, ఐ మీన్ 10 మంది అలా దాటి ఉన్నా కానీ లైక్ మేబీ దెర్ ఇస్ ఎ న్యూ ఆర్డర్, న్యూ వరల్డ్ వస్తుందని. అది ఆ పాయింట్ నాకు నచ్చిందని కదా, ఐ మీన్ అది అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే, లైవ్లీహుడ్ ఏదైనా లైవ్లీహుడ్ అవ్వచ్చు, కానీ దాన్ని హౌ ఆ లైవ్లీహుడ్ ఒక స్కిల్ నేర్చుకొని దానిని జనాలు జనరల్గా కాకుండా, ఐ మీన్ లైవ్లీహుడ్ కాకుండా ఎక్కువ దాన్ని యూజ్ చేసి అన్న మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇన్ ద సెన్స్ దట్స్ హౌ ద కరెంట్ హోల్డ్ ఎకానమీ రన్స్ కదా. అంటే నాకు ఒక స్కిల్ వచ్చింది అనుకోండి, నేను దాన్ని బాగా చేసి దాన్ని వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయటం, ఇన్ ద సెన్స్ లైక్ నేను బాగా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ డిజర్వ్ మోర్ మనీ, లేకపోతే నాకు ఎక్కువ షేర్స్ కావాలో, లేకపోతే నేను ఈ కంపెనీ హోల్డర్, ఐ మీన్ ఇన్ ద సెన్స్ నాకు అర్థమైన దాంట్లో చెప్తున్నాను. అలా కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఒక స్మాల్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసి దాన్ని అక్కడ ఎండ్ చేశారు. తర్వాత హౌ తను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎక్స్ వైని అంటే, సో టీచింగ్ చేయటం ద్వారా, మేబీ సాయి తేజ గారు చెప్పినట్టు చిన్న చిన్న పుస్తకాలు రాయటం ద్వారా, ఇది ఆ టీచింగ్ దీని ద్వారా ఆ విధంగా చెప్తారు. ఓకే మీరు నువ్వు డార్క్నెస్లో ఉన్నావు, దీని నుంచి బయటికి రావాలి ఆ టీచింగ్ అని. అంతేనా, అది చాలా చిన్నది కదా, ఇంకా అంతకన్నా ఏదన్నా ఉంటుందా అంటే, లైక్ డెఫినెట్గా హోల్ కాన్షియస్నెస్ అట్లా ఒక చేంజ్ అయిన బయటకు వచ్చిన అతను ఇండైరెక్ట్గా హోల్ కాన్షియస్నెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దాన్ని చేంజ్ అవుతుంది దానివల్ల, అతని వల్ల ఇండైరెక్ట్గా. అంటే సో దానికి మరి వై అడుగుతాడు, ప్రూఫ్ ఏదన్నా ఉందా, నువ్వేమో చేంజ్ అయిందని అంటున్నావు, ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిందని, బట్ నాకేమో కనపడట్లేదు. మేబీ ఇండైరెక్ట్గా ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందని ప్రూఫ్ అడిగితే, బట్ ఎక్స్ కాంట్ షో ఎనీ ప్రూఫ్, ఎందుకంటే అది డెఫినెట్గా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని ఒక థ్రెడ్ వెళ్ళిందండి. ఇంకొకటి ఏమో గ్రౌండ్ నుంచే కదా ఎక్స్ వై వచ్చింది, గ్రౌండ్ ఎక్స్నే ఎందుకు యూస్ చేసుకోవాలంటే, గ్రౌండ్కి ఎక్స్ అవసరం లేదు, సిన్స్ ఈజ్ ఆల్రెడీ క్రాస్ చేశారు కాబట్టి యూస్ చేసుకుంటున్నారు, కానీ గ్రౌండ్ మే నాట్ నీడ్ ఎక్స్ అన్నట్టు ఒక కన్వర్సేషన్ వెళ్ళిందండి. ఎక్యుములేషన్ గురించి ఒక పాయింట్ డిస్కషన్ జరిగిందండి, అది నాకు నచ్చింది. అంటే
ఐ మీన్ ఈవెన్ నా పర్సనల్ ఐ మీన్ ఏంటంటే ఓకే నాకు కొంత శాలరీ వస్తున్నది, బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ మోర్ శాలరీ ఆర్ మోర్ బెటర్ పొజిషన్. నేను ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాను, బట్ ఐ డెంట్ అండర్స్టాండ్ ద పాయింట్. మోర్ ఎక్యుములేషన్ ఎక్కువ చేసుకున్న వాళ్ళకే మోర్ ఇంకా కావాల్సి వస్తుంది అనే పాయింట్, అది నాకు బాగా నచ్చింది. ఎవరైతే ఎక్యుములేట్ చేసుకుంటారో ఏదర్ నాలెడ్జ్ ఆర్ సైకలాజికల్ ఆర్ ఎనీ పర్సనల్, దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఎవరైతే మోర్ ఎక్యుములేషన్కి వెళ్తారో దే డెంట్ అండర్స్టాండ్ ద పాయింట్ దట్ నువ్వు ఎంత మోర్ ఎక్యుములేషన్ ఎంత ఎక్కువ అయితే మోర్ అంత ఎక్కువ అవుతుందని జనాలకు అది అర్థం కాదన్న పాయింట్, అది నచ్చింది నాకు. ఆ ఇండైరెక్ట్ లాస్ట్లో ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ గురించి సాయి తేజ గారు చెప్పినట్టు ఇంకా ఉంటుంది, అది నేను మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. మేబీ వీ షుడ్ కంటిన్యూ అని చెప్పారండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఎక్స్ అదే ఎవరైతే రియలైజ్ అయ్యారో వాళ్ళు వైతో ఏం చెప్తారంటే, నువ్వు సోఫార్ చాలా చేసావు, అది చేసావు ఇది చేసావు బికమింగ్ అవడానికి. యాక్చువల్లీ హీ విల్ సే డోంట్ డూ ఎనీథింగ్. ఐ మీన్ యాక్చువల్గా చేయాల్సిందంటూ ఏమీ లేదు, యూ కెన్ స్టాప్, ఇవన్నీ ఆపేస్తేనే మేబీ యూ విల్ బి బెటర్ అన్నట్టు ఒక స్మాల్ థ్రెడ్ సాగిపోయింది. ఇదండి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నథింగ్ సార్. వినిపించడం సంపూర్ణంగా జరగటం లేదు, నాకు ఫ్యాన్ ఆఫ్ చేశాను. సో వనజ గారు మీరు మాట్లాడండి. సార్ నేను కొంచెం నాకు కంపాషన్ అన్న మాట మాట్లాడారు. నాకు అది చాలా అంటే నా మైండ్లో కూడా తిరిగేది. ఫస్ట్ ఒక ఫ్యూ వీక్స్ నుంచి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంది కూడా, కంపాషన్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని. అది ఆ ముందర సత్సంగ్లో మీరు ఆ లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్లో అది చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నా ముందర వీక్ అంతా అసలు ఆ కంపాషన్ ఎక్కడి నుంచి వస్తుంది, నా ఇన్నర్ అదే తిరుగుతూ ఉంది. అది మీరు నెక్స్ట్ సత్సంగ్లో లాస్ట్ వరకు తీసుకెళ్ళి వర్డ్స్లో అది చెప్పారు. తర్వాత ఆయన అంటుంది, ఎక్స్ వచ్చారు గ్రౌండ్ నుంచి, గ్రౌండ్ టచ్ చేసి ఎక్స్ వచ్చారు. ఎక్స్ వచ్చి జస్ట్ బుక్స్ రాయడం, పాయింటర్స్ చూపించడం కాకుండా ఇంకొకటి ఉంది అంటున్నారు. అది ఇగ్నోర్ అంటే ఈ డార్క్నెస్ లో ఉన్న మనిషి జడ్జ్ చేయలేరు, ఆబ్వియస్గా అదేంటో తెలియదు కాబట్టి, బట్ అది వెళ్తుంది అన్నారు. అది నేను అనుకోవడం అది కంపాషన్ అని అనుకుంటున్నాను. ఈ బాడీ మైండ్ ఈ ఇంటెలెక్ట్ ఇక్కడ ఉందంటే అదే అని నా ఒపీనియన్ సార్. అది లేకపోతే లేదు అన్నట్టు. ఈ మనిషి ఇక్కడ కూర్చుంది అని అంటే ఆ కనపడిన కంపాషనే అని అనుకుంటున్నాను. ఇట్స్ పుల్లింగ్ టువర్డ్స్ ఇట్ అని. నాకు ఇందులో ఇంకోటి ఏంటంటే, నేను చిన్నప్పుడు బాగా ఆడిన ఆట గుర్తొస్తుంది, వైకుంఠపాళి అని పెట్టి బాగా ఆడేవాళ్ళం బాగా. దట్ దే రీచ్ దట్ పాయింట్ వైకుంఠం అని మళ్ళీ వేసి ఇలా ఎక్కుతాం, పాములన్నీ ఉంటాయి, పడిపోతాం. ఆ స్టేజ్లోనే ఉన్నాను సార్. అంటే నాకు ఆ సైలెన్స్ ఏంటో తెలీదు. ఐ మీన్ యాక్టివ్ మైండ్ అని నాకు బాగా తెలుస్తుంది. ఎక్కడానికి ప్రయత్నిస్తే పాము కాటేయడం, కింద పడిపోవటం. వన్స్ ఆ ఆట నాకు బాగా గుర్తుండిపోయింది సార్, చాలా సార్లు ఆడాను. ఆ పెద్ద పాము అంటే మళ్ళీ కిందకి వచ్చి ఆ యానిమల్లో పడుతుంది అనమాట ఆ ఆట అది. తర్వాత ఆ పెద్ద పాము దాటిన తర్వాత అసలు ఫ్రీ అయిపోతాం, 1 1 1 వేసుకుంటూ ఆ హోమ్కి రీచ్ అయిపోతాం అనమాట. నాకు ఇది నుంచి అది అంటే నాకు ఆ గేమ్ గుర్తొచ్చింది నా మైండ్లో. నేను షేర్ చేసుకోవాలనుకుంది అదే. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన చెప్పిన ఈ రైటింగ్ పాయింటర్స్ కాకుండా నన్ను ఇక్కడ కూర్చోపెడుతుందంటే అదే నా ఒపీనియన్ సార్, అంతే. సరే, ఈ అనాలజీ ఏదో బాగుంది. ఏంటంటే పాము మింగేస్తూ మళ్ళీ వెనక్కి వస్తారు. అది ఎవర్ బికమింగ్ లైఫ్. ఇంకొకళ్ళు లైఫ్ లో అలాగా హోమ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా హోమ్ లోకి వెళ్తే హోమ్ దగ్గరే ఉంటారు. హోమ్ అనేది గ్రౌండ్. సో
ఎక్స్ అనేది ఎవర్ బికమ్, సో ఎక్స్ అనేది గ్రౌండ్ అంటే వై అనేది ఎవర్ బికమింగ్ లైఫ్. ఉమ్. సార్ ఇక్కడ చిన్న షేరింగ్. చెప్పండి శివ గారు. సార్ ఇక్కడ అంతా కవర్ చేశారు. చిన్న క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఉహు. తనకు ఒక బ్రదరు, ఒక కొడుకు అలా ఉన్నప్పుడు, ఉమ్. పక్కన ఫుడ్ అలా ఉన్నప్పుడు ఏదన్నా హెల్ప్ కావాలి, సంథింగ్ మనీ ఓ సంథింగ్, ఏదన్నా ఫైనాన్షియల్ గా ఒక హౌస్ బిల్డ్ చేయడమో లేకపోతే ఏదో మనీ కావాలి అన్నప్పుడు ఉమ్. ఆ వై ఎక్స్ ని అడిగినప్పుడు అది ఎక్స్ దగ్గర డివిజన్ ఉండదు కదా. సో తనకు ఎలా ఇవ్వగలుగుతాడు? బ్రదర్కి ఇవ్వాలా, వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలా, పక్కింటి వాళ్ళకి ఇవ్వాలా? ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఎక్స్ అనే పర్సన్స్ ఎక్కడో ఉండరు, మన మధ్యలోనే ఉంటారు, మన అన్ని చేస్తారు కదా. అలాంటప్పుడు ఇట్లా డివిజన్ రావద్దు కదా. ఉమ్. మరి డివిజన్ రాకపోతే అది తనకు కావాలా, తన అబ్బాయికి కావాలా, తన బ్రదర్కి కావాలా, తన పక్కింటి వాళ్ళకి కావాలా? ఉమ్. కొంచెం వివరిస్తారు సార్. ఓకే. అంటే ఇక్కడ దెర్ ఈజ్ ఓన్లీ డివిజన్. అయితే ఎక్స్ మైండ్ ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈస్ డివిజన్లెస్. మైన్ యువర్స్ అనేది లేదు అక్కడ ఎక్స్కి. అయితే హౌ ది డివిజన్లెస్ మైండ్ యాక్ట్స్ in the world which is um, working in division, thinking in division, and functioning in division. So what is the relationship of the x to the y and y to the x? ఇది అడిగారు అన్నమాట. వైకి ఎక్స్తో ఏ రిలేషన్ లేదు. అంటే యాక్చువల్గా అతను చెప్పింది వినడం అనేటువంటి దాంట్లో శ్రద్ధ తప్ప అతనికి బయటికి ఏమీ కనబడటం లేదు. వైకి తను ఏమి చూసుకోవడం లేదు. కానీ ఎక్స్కి ఏమంటే బికాస్ ఈ టచ్డ్ ది సోర్స్ అండ్ దెర్ ఈజ్ ఓన్లీ కంపాషన్ ఇన్ హిమ్. దిస్ కంపాషన్ has no division at all. If it has a division, it is not a compassion. It's not compassion. సో అందుకని దాంట్లో నుంచి అతను వర్క్ చేసినప్పుడు ఈ వర్క్స్ విత్ ది నాట్ విత్ ద కన్నింగ్ మైండ్ ఆర్ సెల్ఫిష్ మైండ్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ దేర్. అతను ఎక్కడి నుంచి పనిచేస్తాడంటే ఫ్రమ్ ది ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ లవ్ ఆఫ్ దట్ ఇండివిజువల్ సోర్స్. అక్కడి నుంచి పనిచేస్తుంది. అప్పుడు అది కృష్ణజీ ఒక మాట చెప్పారు, తనకి బ్యాంక్ అకౌంట్ లేదు, తనకి కూడబెట్టుకోవడము తెలియదు, తన జేబులో డబ్బు ఉండదు, తనకి ఏ ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు ఉంచుకోవాలని. సో తనకేంటి ఇప్పుడు ప్రపంచంలో మానవాళి ఎవరైతే ఉన్నారో అతనిది ఒకటే కార్యం అన్నమాట. ఏంటి అంటే అతనికి కేవలం వృత్తి అనేది ఏది లేదు, స్కిల్ అనేది ఏది లేదు, అందరిలాగా సంపాదన అనేది లేదు. అతనికి ఏం కావాలంటే ఇంత తిండి, అంత బట్ట, ఉండడానికి ఒక వసతి, ఇది ఆయనకు కావాల్సింది. అయితే ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మాట్లాడుతున్నారు, రచిస్తున్నారు. అతని జీవితం
మొదటి నుంచి తుది వరకు దాంట్లోనే సాగింది, దాంట్లోనే వెళ్ళారు. కాబట్టి ఎక్స్ లైఫ్ వేరు, అతను జీవించిన విధానం వేరు. అతను ఎనానిమస్గా ఉన్నారు, అతనికి ఏది గుర్తింపు అయితే అవసరం లేదు దేని గురించి. సో అందుకని అతని యొక్క ఉనికి అంటే శరీరానికి కావలసిన నీడ్స్ ఉంటాయి కదా, వసతి, బట్ట, అదే వస్త్రము, ఆ తర్వాత ఆహారము. ఇది స్కిల్తో సంపాదించి ఉద్యోగం చేసో వ్యాపారం చేసో నైపుణ్యంతో అది గడించి ప్రయత్నంతో అతను జీవించడం లేదు, ఎందుకంటే ఆ జీవితం అది కాదు. కాబట్టి ఎక్స్ ఏంటి, గ్రౌండ్ని టచ్ చేశారు. గ్రౌండ్ ఏమో అతన్ని వాడుకోవడం లేదు. ఆ డిస్కషన్లో క్లియర్గా చెప్పారు. గ్రౌండ్ ఏమో అతన్ని వాడుకుందామని సృష్టించలేదు. అయితే ఎక్స్ ఏమో గ్రౌండ్ని తాకాడు, అతని యొక్క సీరియస్నెస్ నుంచి, అతని యొక్క నిస్వార్థ తత్వం నుంచి, ఆయన యొక్క సీరియస్నెస్ ఏదో కొన్ని కారణాల వల్ల అతను ఎలాగో తన సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ నుంచి బయటపడి లేకుండా మొదటి నుంచి ఆఖరి వరకు తన జీవితం దాంట్లోనే కొనసాగిస్తూ ఆ గ్రౌండ్ని తాకారు. తాకినప్పుడు ఆ కంపాషన్ అనేది, కరుణ అనేది, ప్రేమ అనేది గ్రౌండ్లో ఉండేటువంటి ఒక అంశము. అది అంటే కంపాషన్, లవ్ అనేది గ్రౌండ్కి చెందిన ఒక అంశం. అది అంటే ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఫ్రమ్ దేర్. కంపాషన్, లవ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ దెర్ ఈస్ ఎ సోర్స్ ఫర్ దట్, అండ్ దట్ సోర్స్ ఈజ్ దట్ గ్రౌండ్. సో అది టచ్ చేయగానే ఏమైందంటే అతనికి కంపాషన్ వచ్చింది. కంపాషన్ రాగానే డివిజన్ ఎండ్ అయిపోయింది. అతను ఉన్నది ఇంకా ఏకత్వంలోనే ఉన్నారు. ఈజ్ ఎలోన్ దెన్. సో అందుకని ఆ ఎలోన్నెస్లో ఏం చేస్తుంటారు ఆయన? సో ఆయన ఇంకా డివిజన్ లేదు కనుక అతనికి ప్రపంచంలో ఉన్న జీవమంతా తానే ప్రపంచము, ప్రపంచమే తాను అనేటువంటి ఇండివిజిబుల్ స్టేట్లో అతను జీవిస్తున్నారు. కాబట్టి అతనికి తన కొడుకు, అతనికి ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. సపోజ్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు కొందరు ఎక్స్ అయ్యారనుకో, ఇప్పుడు శివగారు అడిగిన ప్రశ్నకి ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఎక్స్గా మారారు, మారితే అతని చర్య ఏంటి? ఇది ఆయన అడిగిన ప్రశ్న అనుకుంటాను బహుశా. ఎందుకంటే ఫ్యామిలీగా ఉండేటప్పుడు పూర్వాశ్రమంలో అతనికి భార్య ఉంది, ఇప్పుడు ఉంది. అయితే పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. బంధువులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ అతను ఇప్పుడు వేరే వ్యక్తి, అతనికి అటాచ్మెంట్ లేదు, అతనికి నావారు అని లేదు. అప్పుడు అతను తన ఆస్తిపాస్తులు కానీ లేకపోతే మరొకటి కానీ ఇలాగా విషయాలు వచ్చినప్పుడు అతను ఎలా జీవిస్తారు అంటే వాట్ ఈస్ హిజ్ రిలేషన్షిప్ విత్ హీజ్ ఫ్యామిలీ, అతని కుటుంబం గురించి ఏం చేస్తారు? ఎందుకంటే యాక్చువల్గా అతని కుటుంబం అని పూర్వం ఉండేది ఇంటి, కానీ ఇప్పుడు నామమాత్రంగా భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ మీద ఈజ్ నాట్ అటాచ్డ్. నా వారులు, నా వాళ్ళు, ఇది నేను అని నేను లేదు కనుక నా వాళ్ళు కూడా లేరు అక్కడ. అందుకని తను అక్కడ ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరించలేరు. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే ఇది బియాండ్ జస్టిస్, బియాండ్ ఆల్ మొరాలిటీ అండ్ బియాండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎందుకంటే కంపాషన్ లవ్ వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది అంటే అక్కడ పనిచేసే వ్యక్తి యొక్క బిహేవియర్, అందులోంచి వెళ్తున్న వ్యక్తికి అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అంటే భగవద్గీత లాంటి పుస్తకాలన్నీ కూడా
ఆయన గురించి చాలా రాశాయి. అతను ఎలా నడుస్తాడు, ఎలా చూస్తాడు, తన చుట్టూ ఉండే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాడు, అతను ఎలా మాట్లాడతాడు, ఎలా వింటాడు, ఇవన్నీ చూస్తే ఏమైంది, అతనికి ద్వంద్వాలు అనేవి లేవు. అంటే డివిజన్ అంతమైపోయింది ఆయనకి. సో ఇట్ ఈస్ అన్ ఇన్నోసెంట్ మైండ్ దెన్. అది ఒక అమాయకమైన మనస్సు. అప్పుడు నాది నేను అనేవి లేవు అక్కడ. అందుకని ఇది ప్రపంచానికి ప్రమాదకరం అన్నమాట. ఇలాంటి విషయాలు ప్రపంచ వ్యక్తులకు, అమ్మో నేను అలాగైపోతే ఎంత ప్రమాదం, నా భార్య ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలి, నా ఆస్తిపాస్తులు ఏం కావాలి, నా తాలూకా డిపాజిట్స్ ఏం కావాలి, నా బ్యాంక్ అకౌంట్ ఏం కావాలి, నా ఇల్లు వాకిలు ఏం కావాలి, ఇలాగా చాలా రకాలైన ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ అక్కడ అతను లేడు. కాబట్టి అతను ఏం చేయగలడు, అతను ఏం చేస్తాడంటే ఆ ఇంటెలిజెన్స్ డ్రైవ్ చేసినట్టు చేస్తాడు అక్కడ. ఎందుకంటే అక్కడ తెలివి, అక్కడ నేను అనే భావం లేదు. కాబట్టి ప్రపంచంలో అక్కడ అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే సెంటర్ లేని ప్రవర్తన. అందుకని ఆ ప్రవర్తనలో ఏం చేస్తుందో అతను ఏదైనా చేయొచ్చు అది. బట్ వాట్ ఎవర్ హీ డూ ఈజ్ ది రైట్ యాక్షన్. ఇలా చేస్తాడని మీరు కానీ నేను కానీ నిర్దేశించలేము అది. కానీ అతను ఏం చేసినా అది సమ్యక్ చర్య, రైట్ యాక్షన్ అది. ఎందుకంటే అతనికి కంపాషన్, లవ్లో పుట్టినటువంటి ఇంటెలిజెన్స్ నుంచి ఆయన పని చేయగలడు. కాబట్టి అతను ఏం చేస్తాడు అనేది ఆ లవ్, కంపాషన్ నిర్దేశిస్తుంది అక్కడ. ఇట్ హ్యాస్ ఎ మూవ్మెంట్, ఇట్ హ్యాస్ ఎ ఓన్ మూవ్మెంట్, నాట్ ది బికమింగ్ మూవ్మెంట్, బట్ ఇట్ ఈస్ ఎ బీయింగ్ మూవ్మెంట్. It is a being movement, but not a becoming movement. So when one is in being movement, there is no direction from the mind, from the thought, to do this and do not do this. Go this way, don't go that way. It is justice, it is injustice. Nobody to say there, because the mind is completely dissolved. That kind of mind, the old mind. సో దెర్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, అంటే ఎమర్జెన్స్ అంటే పుట్టిందనమాట. ఎ న్యూ మైండ్ హ్యాస్ ఆల్రెడీ బోర్న్. సో న్యూ మైండ్ ఏం చేస్తుంది అక్కడ, ఇట్ ఈస్ అందుకే కృష్ణజీ చాలాసార్లు అంటారు, ఇట్స్ డేంజరస్ టు కమ్ అప్ ఆన్ దట్ అని. అంటే లౌకిక వాళ్ళకి, మన లాంటి వాళ్ళందరికీ అది డేంజరస్ అన్నమాట. అది ప్రమాదకరమైనది. ఎందుకంటే కృష్ణజీ ఏమన్నారు అక్కడ, కృష్ణజీ ఒకసారి లాస్ట్ బిగినింగ్లో ఒక ఉపన్యాసం ఇచ్చినప్పుడు మొత్తం బెసెంట్ ఇచ్చిన ఆస్తులన్నీ వదిలేశారు, ఆర్గనైజేషన్ వదిలేశారు. నేను గురువుని కాదన్నారు, మీరెవరు శిష్యులు కాదన్నారు, అన్నీ వదిలేశారు. సో అతనికి ఏం కావాలి, ఏం అక్కర్లేదు అన్నారు. సో అతను జీవిస్తున్నది ఏంటికి, కంపాషన్తో జీవిస్తున్నారు. కంపాషన్తో జీవించి ఏం చేస్తారు అంటే నలుగురికి చెప్తున్నారు, నలుగురు రచన చేశారు. అయితే అంత మాత్రమేనా అని అడిగారు. సో ఇది తర్వాత చర్చించుకుందాం విషయం ఇంకా వెళితే. కానీ ఇప్పుడు అది టాపిక్లో ఇప్పుడు శివ గారు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అతనిలో ఏ రకమైన సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ లేదు కనుక there is an activity which is altogether different, and the self cannot expect it, and there is no justice or injustice in it. ఇవన్నీ ఉంటాయి మైండ్కి, కానీ ఇవేమీ లేవు. బట్ దట్ యూనివర్స్ ఈజ్ వర్కింగ్ విత్ హిమ్ అన్నమాట. ద యూనివర్స్ ఈజ్ వర్కింగ్ విత్ హిమ్. సో హీ ఈస్ ది గ్రౌండ్ హిమ్ itself, because he touched the ground, and the ground is functioning that from him, and he is not different from the ground. అలాగైపోయారు. కాబట్టి ఏమవుతుంది అక్కడ, ఆ ఫంక్షనింగ్లోనే అతను ఏది ఉంచుకోవాలనో, ఇది ఇవ్వాలనో, ఇది ఇవ్వకూడదనో, ఇది వీళ్ళనో, ఇది నా వాళ్ళనో ఉండదు. కాబట్టి అతను ఏం చేస్తాడో చేసేస్తాడు అంతే. అయితే ఎందుకు ఇలా చేశానని ఆలోచించడు, ఎందుకు అలా చేయాలి అని ఆలోచించడు, రెండు ఉండవు. కానీ తక్షణమే ఒక చర్య వస్తుందన్నమాట. భార్య అడిగింది అనుకోండి, పిల్లలు అడిగారు అనుకోండి,
కానీ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి కాదు. లోకం ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాదు. కానీ ది కంపాషన్ విచ్ ఈస్ ఇన్ హిమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూవ్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అండ్ ఇట్ విల్ డూ బికాస్ ఇట్ హ్యాస్ నో డైరెక్షన్. There is no choosing. So whatever it will do is the right action because it comes from the compassion and love, which is అతనే అది అయి ఉండడం వల్ల. సో ఇట్ యాక్ట్స్ అంతే, దట్ యాక్ట్స్, బట్ దెర్ ఇస్ నో మైండ్ దేర్ టు డైరెక్ట్ ఇట్ అన్నమాట. దానికి లేదు. ఐ హోప్ యూ సీ దిస్. అంతవరకు. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా చెప్పారు. డేంజరస్ అని ఎవరికి సార్? అక్కడ సెల్ఫ్ ఉండదు, డివిజన్ ఉండదు. సెల్ఫ్కి డేంజరస్ ఎందుకంటే వినేవాళ్ళందరూ ఎవరండి? అదే వైకి డేంజర్, వై జెడ్ ఎక్స్ ఎక్స్. వినేవాళ్ళందరూ వైయేనా? ఓకే ఓకే, ఎక్స్కి వినవలసిన అవసరం లేదు. ఓకే. డేంజరస్. అందుకని పీపుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ద పీపుల్ ఆర్ ఆల్ వైస్. క్లియర్ సార్, థ్యాంక్ యూ సార్. విజయ్ గారు. సార్ నాకు అందరూ చెప్పిందే సార్, నాకు కూడా ఇంచుమించుగా అలాగే అర్థమైంది. నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ఒక 10 మంది ఎక్స్ లాగా అయితే ఇఫ్ దే టచ్ ది గ్రౌండ్, వరల్డ్ సిచ్యువేషన్ ఏంటి అంటే పారడైజ్ ఆన్ ద ఎర్త్ అన్నారు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకో పాయింట్ పికప్ చేశాను, మనం ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అవి చెప్పుకుంటూ ఉంటాము. లిసన్ విత్ ఇమ్మెన్సిటీ అనేది అర్థమైంది సార్. అంటే ఆ గ్రౌండ్ టచ్ చేసినప్పుడు ఆ లిసనింగ్ అంత ఇమ్మెన్సిటీతో వింటేనే అదే ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ అని నాకు అనిపించింది. ఇంకా మిగతా పాయింట్స్ అందరూ చెప్పేశారు సార్. యా, లెట్స్ అంతే సార్. బట్ మీరు చెప్పింది కూడా ఇప్పుడు చాలా క్లారిటీగా ఉంది సార్. మీరు ఇప్పుడు శివాకి ఆన్సర్ చేశారు. దట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట. వెరీ వెరీ క్లియర్. ఈ డిస్కషన్స్ వింటా ఉంటా అంటే మీరు చెప్పే ఈ టీచింగ్స్ ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతున్నాయి సార్. దట్స్ వాట్ ఐఎమ్ నోటీసింగ్. అండ్ ఐ ఫీల్ సైలెన్స్ ఆల్సో when I am in the meeting, when I am here right now. Silence just flows. అంతే సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు విజయ్ గారు ఏమంటే, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది ఎక్స్? అనేది ఇప్పుడు చాలా వరకు అతను డిస్కస్ చేశారు. ఈజ్ ఇట్ ఏ మియర్ రైటింగ్ ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్? ప్రవచనం చేయడం, ఉపన్యసించడం, రచించడం, ఇదేనా? ఇట్ ఈస్ ఎ పెటీ లిటిల్ థింగ్ అంటున్నారు ఆయన. దానికి పెద్ద వాల్యూ లేదు అంటున్నారు. బట్ వీ హ్యావ్ గివెన్ ఎ ట్రెమెండస్ వాల్యూ ఫర్ దట్. అయితే ఫ్రమ్ ది గ్రౌండ్ కాన్షియస్నెస్ ఈస్ టాకింగ్. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఆ గ్రౌండ్ కంపాషన్ని, లవ్ని కూడా కలిగి ఉంది. అది ఉండడం వల్ల కంపాషన్, లవ్ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ బియాండ్ కంపాషన్ అండ్ లవ్. మెనీ టైమ్స్ వీ కాల్ గాడ్ యాజ్ లవ్. ప్రేమ మూర్తే భగవంతుడు, ప్రేమే భగవంతుడు అని ఎన్నో మతాలు చెప్పారు. అయితే ఇన్ ఫంక్షనింగ్ ఇట్ మే బి ది లవ్. ద గాడ్ ఈజ్ లవ్, ద గాడ్ ఈజ్ కంపాషన్ ఇన్ ఫంక్షనింగ్. బట్ దాని కోర్ ఇంకోటి ఉంది కదా, దాని నుంచి వచ్చాయి. సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ కోర్, దట్ గ్రౌండ్, ఆ భూమి, ఆ నేల,
ఆ మూలం ఏదైతే ఉందో, ఆ సర్వానికి మూలమైనది ఒకటి ఉంది. ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలములో ఒక కదలిక ఉంది. అది ఒక స్తబ్దమైనది కాదు. ఇట్ హ్యాస్ ఏ మూవ్మెంట్, ఒక కదలిక ఉంది. ఆ మూవ్మెంట్లో ప్రేమ, కరుణ ఇవన్నీ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ బియాండ్ దట్. దెర్ ఈస్ ఎ మూవ్మెంట్, ఒక కదలిక ఉందన్నమాట. సో ఈ కదలిక ఎవరైతే ఆ గ్రౌండ్ని టచ్ చేశారో వాళ్ళకి కూడా ఈ కదలిక అనేది ఏర్పడుతుంది. సో దే మే హ్యావ్ కమ్ టు ది వరల్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ. దే మే ఎగ్జిస్ట్ లైక్ కృష్ణజీ, ఎక్స్ లాగా ఉండొచ్చు అన్నమాట. ఫిజికల్ బాడీ లాగా మీతోటి మీరు నేను ఎలా ఉన్నామో అలాగే శరీరధారిగా ఉండొచ్చు. అయితే అంత మాత్రం చేత వాళ్ళ కాన్షియస్నెస్ అది కాదు, వాళ్ళ మైండ్ అది కాదు. బికాస్ it has no more division. It has completely one with the ground. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే ఆ ఫిజికల్ ప్రెజెన్స్ కూడా, ఈవెన్ త్రూ హిస్ వర్డ్స్, ఈవెన్ త్రూ హిస్ వాట్ ఎవర్ హీ స్పీక్స్, వాట్ ఎవర్ gestures which come from him, the looks, the laugh, the eating, the walking and all the postures the body has, and the very existence of moving in the world, the very existence will bring about some influence to the surrounding people. That is want to communicate. Some influence is there. అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా గొప్పది. అంటే అన్సీన్గా అతను చేస్తున్న పని, అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటి అనేది ఉంది. బియాండ్ హీస్ టాక్ అండ్ హీస్ రైటింగ్స్. అన్సీన్గా ఎంతో గొప్ప విషయం ఉంది. స్కూల్ స్థాపించి ఉండవచ్చు, దేశాలన్నీ తిరిగి వచ్చి ఉండొచ్చు, ఎన్నో ఉపన్యాసాలు ఎంతమందితో డిస్కషన్ చేసి ఉండొచ్చు, ఎంతమందికో కనువిప్పు కలిగించి ఉండొచ్చు, ఎంతమందికో కాంతిని జీవితంలో ప్రసరింపచేసి ఉండొచ్చు. బట్ బియాండ్ ఆల్ దట్ దెర్ ఈస్ సంథింగ్ అంటున్నారండి. నాట్ ఓన్లీ ది లైట్, బట్ బియాండ్ ద సంథింగ్, బియాండ్ ఇట్ దెర్ ఈస్ సంథింగ్ అంటున్నారు. సో ఇఫ్ ద మైండ్ ఈస్ కంప్లీట్లీ ఆ మ్యూటేషన్లోకి వెళ్ళిపోయి పూర్తిగా ఆ డివిజన్ అనేది అంతమైపోయి గ్రౌండ్తో టచ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, we heard about the aura. Buddha has that 7 miles of aura, and like that there are many statements in Buddhism or otherwise of the great Mahatmas, great X అనేది. So this existence has a power. అంటే ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉండేటువంటి ప్రదేశాన్ని ప్రభావితం చేయగలుగుతారన్నమాట. అంటే వాళ్ళకి ఎందుకు ప్రభావితం అంటే ఇంటెన్షనల్గా ప్రభావితం కాదు. దెర్ ఇస్ నో ఇంటెన్షన్ టు ఇన్ఫ్లుయెన్స్ సంబడి, బట్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. అందుకని అక్కడ ఏమవుతుందంటే, అయితే ఫ్యూ పీపుల్ మే నాట్ రిసీవ్ దట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, వైకి అంటే ఆర్డినరీ వరల్డ్లీ పీపుల్ అనుకోండి, వై అంటే అంతే కదా, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. ఎక్స్ ఏదో చెప్పాలని, బోధించాలని, ఏదో తెలియపరచాలని ఉత్సుకతతో ఉన్నారు. ఆయన ఎంత తపనతో మాట్లాడతారు, ఏదో చెప్పాలని ఉంటారు. కానీ వై ఎలా వింటాడు అని చూస్తే అతనికున్న ఒపీనియన్స్తో, అతనికున్న బ్యాక్గ్రౌండ్తో, అతనికున్న కండిషనింగ్స్తో కొన్ని వ్యాఖ్యానాలు చేస్తాడు విన్నదాని మీద. కానీ
ఖాళీగా వినలేడు. అందుకని ఆ వినేది కూడా అతని బుర్రలోకి ఎక్కదు. మళ్ళీ ఆ పాత జీవితం ఎన్నో డౌట్లు. సో డౌట్ ఒకరు తీర్చేది కాదు. అర్థమైందా? 100 ప్రశ్నలు వేసినా 100 ప్రశ్నలకి జవాబు ఎక్స్ ఇచ్చిన, ఎన్లైటెన్ పర్సన్ ఇచ్చిన, అది జవాబు కాదు. ఆయన సమస్య తీరదు. ఎందుకంటే ఆ మైండ్ అర్థం చేసుకున్నప్పుడే అతను బయటపడగలడు. దట్ ఈస్ ది సీక్రెట్. అర్థమవుతుంది? సెల్ఫ్ అండర్స్టాండింగ్ లో వస్తుంది కదా. అవునవును. అంటే దట్ వై మైండ్ హ్యాస్ మస్ట్ ఎంక్వైర్. అంటే మీకు ఆకలి తీరాలంటే నేను తినడం వల్ల కాదు, మీరే తినాలి కదా. మీరు ఎక్సర్సైజ్ చేయడం, మీకు బలం రావాలంటే నేను ఎక్సర్సైజ్ చేస్తే మీకు కండపుష్టి రాదు. బాడీ బిల్డింగ్ చేస్తే మీకోసం నేను చేస్తే నాకు వస్తుంది, కానీ మీకు రాదు. అని చెప్పి అది చెయ్యాలంటే మీరే చేయాలి కదా, ఫిజికల్గా కూడా. ఈ 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే, కానీ సైకలాజికల్గా కూడా ఇప్పుడు ఏంటంటే నన్ను నేనే తెలుసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి. నా చీకటిని నుంచి నేను బయటపడాలి. నేను నిర్మించుకున్నాను చీకటిని ఫ్రమ్ ది యానిమల్ ఇన్స్టింక్ట్స్. ఎప్పటి నుంచో వచ్చే యానిమల్ ఇన్స్టింక్ట్స్, దాని ద్వారా ఆ చీకటి ఏర్పడింది. అది అలాగా వంశపారంపర్యంగా అలాగా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కంటిన్యూ అయిపోతుంది అది, దట్ కండిషనింగ్. సో ఇప్పుడు ఎక్స్ వచ్చి ఏదో చెప్తుంటే ఒక సందర్భంలో వినడం జరిగింది. వినేటప్పుడు ఏమైందంటే, అవునా, ఇది నిజమేనా, నా జీవితం ఇలాగే ఉంది కదా, ఇతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదా, లాజిక్ ఉంది కదా, అవును కదా, ఇలాగే జరుగుతుంది కదా, దీనివల్లే కదా ఈ రకమైన జీవితం నేను జీవిస్తున్నాను. అంటే నా జీవితంలో వైలెన్స్ ఉంది, హింస ఉంది, భయం ఉంది, ఘర్షణ ఉంది, ఆందోళన ఉంది, బాంధవ్యాలన్నీ ఆధారపడే ఉన్నాయి, స్వార్థం ఉంది. ఈ చెప్తున్న విషయాలు చూసుకుంటే నన్ను అదే కదా ఉంది, వేరే ఏముంది అంటూ ఒకరు వింటారు. ఒకరేం వింటారంటే, తను తెలుసుకున్న అనేక పుస్తకాల జ్ఞానం నుంచో, లేకపోతే తన అనుభవ జ్ఞానం నుంచో, తను నిర్మించుకున్న అభిప్రాయాల నుంచో విని అక్కడ అతను వింటున్నప్పుడే కామెంట్స్ చేస్తూ ఉంటాడు దాని గురించి. లోపట క్వశ్చన్స్ వచ్చేస్తుంటాయి విపరీతంగా అతనికి. అమ్మో, ఇలా జీవిస్తే ఎలాగా, ప్రపంచానికి సరిపోతుందా, నేను ఒక్కడిని మారితే వీలవుతుందా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నెన్నో వస్తాయి. కాబట్టి వినడం జరగడం లేదు అక్కడ. సో అందుకని ఏమైంది, అటువంటి వాళ్ళకి ఏమీ చేయలేరు. అందుకే కృష్ణజీ అంటున్నారు, విజయ్ గారు ఇందాక చెప్పినట్టు, ఇఫ్ 10 people సీరియస్ లిసనర్స్ కదా. ఎందుకు మనం స్మాల్ గ్రూప్ పెట్టామండి? ఫర్ దిస్ గ్రూప్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ సీరియస్ లిసనర్స్ అండ్ సీరియస్ పీపుల్ హూ పార్టిసిపేట్ ఇన్ దిస్, అంతే కదా, నాట్ ఫర్ ఎవ్రీబడి కదా. సో అప్పుడు ఏమవుతుంది, కృష్ణజీ ఏమంటున్నారు, ఆ 10 people కానీ అతని మిషన్ చెప్తున్నారు, నేను వచ్చిన నా ఒక్కడి వల్ల కాదు అది, నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మంది నిజంగా నాలాగే అయిపోతే, ఎక్సెల్ అయిపోతే, దెన్ దెర్ ఈస్ ఎ ట్రెమెండస్ ఎఫెక్ట్ ఆన్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. మానవ చైతన్యం మీదే అది గొప్ప ప్రభావాన్ని చూపించగలదు అని. సో దానికోసం పాపం 60-70 ఏళ్ళు ప్రపంచం అంతటా పర్యటించారు ఇదే పని మీద. అయితే అతని స్కిల్ లేదు, ఏది సంపాదించలేదు, ఏది లేదు, అతని వృత్తి లేదు. అయితే ప్రపంచంలో ఉండేటువంటి మానవ జాతిలో ఉండే కొంతమంది నిష్ణాతులైన వారు అతని జీవితాన్ని చూసుకున్నారు. అతని ఫ్లైట్ ఛార్జెస్ ఏంటి, అతని భోజనం ఏంటి, అతని వసతి ఏంటి, అన్నీ చూసుకున్నారు. అంచేత అక్కడ ఏమవుతుంది, దేర్ విల్ బి ఎ సపోర్ట్. అంటే నువ్వేమీ చెయ్యక్కర్లేదు నిజానికి, అది అని చెప్తున్నది. యూ నీడ్ నాట్ డూ. ఇప్పుడు సీరియస్ పీపుల్ ఉన్నారంటే యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్.
యాక్సెప్ట్ దిస్. ఇఫ్ యు ఆర్ సీరియస్, ఏం అక్కర్లేదు నీకు. అందుకే చివరిలో చెప్తారు, ఏం చేయాలంటే నువ్వేం చేయక అంటారు. ఈ వై దానికి భయపడతాడు. చివరిలో అంటారు కదా, వై ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ దట్. అయితే ఏది చేయకుండా నేను ఎలా జీవించగలను అనేసి వై ఏమో పూర్తిగా భయపడిపోతాడు దాని గురించి. అంటే అయితే ఎక్స్కి అది అలాంటి భయం లేదు, ఆ భయం లేదు. ఎందుకంటే ద యూనివర్స్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. వాట్ ఈజ్ యూనివర్స్? యూనివర్స్ మీన్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్ అండ్ విత్ హిమ్. తన చోటు తనతోనే ఉన్నటువంటిది యూనివర్స్, బికాస్ ఈజ్ నాట్ డివైడెడ్ ఫ్రమ్ దాట్. సో ఒక మాట ఒకసారి అన్నారు ఏమంటే, ఇఫ్ యూ డోంట్ కేర్ అబౌట్ యువర్ లైఫ్, అబౌట్ ది లైఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ జీవితం గురించి నువ్వు జాగ్రత్త వహించకపోతే, జీవితం గురించి ఊరిక బాధపడిపోయి, ఊరిక ఆరాటపడిపోయి, నా జీవితాన్ని ఇలా సెటిల్ చేయాలి, అలా సెటిల్ చేయాలి అని నువ్వు ఆందోళన పడకపోతే, అప్పుడు జీవితమే నిన్ను కాపాడుతుంది, నిన్ను నడిపిస్తుంది, సర్వరక్షణగా నిలుస్తుంది నీతోటి అని చెప్తారు. ఆ మాటకు అర్థం ఏంటి? సో అందుకనే he is questioning the people who are serious. For the 10 people, are you ready to leave everything for this? అర్థమైంది? Are you ready to leave means at least psychologically. ఇంకా నా భార్య, నా కూతురు, నా కొడుకు, నేనేం చేయాలి, ఇదేం చేయాలి కాదు. సో come on. When I'm telling all about this, Krishnaji antar. So the uttermost responsibility of the serious people is the only responsibility, not uttermost. The only responsibility is to find out what is beyond the self. నేనుకి అవతల ఏముంది అది కనుక్కోవడం. ఇది ఒక్కటే రెస్పాన్సిబిలిటీ. అంచేత నేనులో పడిన వాడికి అందుకే డేంజర్ అన్నమాట. కాబట్టి ఇది అందరూ చేయలేరు కనుక 10 మంది మాత్రమే ఎన్నుకోవడం. అతను 10 మంది మాత్రమే అంటున్నారు. ప్రపంచం అంతా అలాగ అయిపోతారని అతను చెప్పడం లేదు. 10 మంది మాత్రమే అంటున్నారు, కనీసం 10 మంది అంటున్నారు. సో ఆ 10 మందికి ఇలాంటి గొప్ప ఒక ప్యాషన్ ఉందనుకోండి. సో అటువంటి గొప్ప ఒక మూవ్మెంట్ అతనికి వాళ్ళు కలిగింది అనుకోండి, అంటే పూర్తిగా ఇంకా అదే బాధ్యత, అంటే జీవితమే దానికి అర్పించిన వాళ్ళు అని అర్థం అనమాట. దే హ్యాడ్ గివెన్ ది లైఫ్ ఫర్ దట్. అంటే అక్కడ నా ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది, నా భార్య ఏమవుతుంది, నా కొడుకు ఏమవుతాడు, నా కూతురు ఏమవుతుంది లేదు. అక్కడ నా అనేది లేదు, నేననేది లేదు. అయితే ఇది రావడానికి ఎంత నేను అనేది లేదు అనేది పూర్తిగా ఎలా తెలియాలి కదా. అప్పుడే భగ్నం అయిపోతుంది, అది పేలిపోతుంది. కానీ అంతగా చూడడానికి ఇష్టం లేదు, అందుకే అది ప్రమాదకరమైంది అంటున్నారు మనిషికి. ఎందుకంటే అలా చూస్తే ఏమైపోతానో నేను, అప్పుడు నా కుటుంబం ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా బ్యాంక్ అకౌంట్ ఏమవుతుందో, ఇలాగనమాట. సో కాబట్టి ఇక్కడ ఆ స్థితికి వెళ్ళాలి అని అంటే మనము అంతరంగంలో నేను యొక్క పని ఏంటి, ఆ డివిజన్ ఏంటి, ఏది డివిజన్ చేస్తుంది, ఐ అనేది ఏంటి, దాని తాలూకా థాట్స్, థింకింగ్ ప్యాటర్న్స్ ఏంటి, లివింగ్ ప్యాటర్న్స్ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ దట్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. ఈజ్ ఇట్ రియల్? ఈ థాట్ రియలా, ఈ శరీరం రియలా, లేకపోతే ఏది రియల్ అనేది పూర్తిగా అందులో ఏది అసత్యమైనది అనేది మనం కనుక్కోవడానికి సిద్ధపడాలి. ఆ సిద్ధపడే ప్యాషన్ మనకి ఉన్నప్పుడు సడన్గా ఏదో జరుగుతుంది అనమాట. ఆ నేను పేలిపోతుంది. అది పేలిపోనిదే గ్రౌండ్ టచ్ అవ్వదు. గ్రౌండ్ టచ్ కానిదే కంపాషన్ అండ్ లవ్ అనేది మనకు తెలియదు. అది తెలియనిదే
మనకి అక్కడ వాట్ ఈజ్ బియాండ్ కంపాషన్ అండ్ లవ్ అది కూడా తెలియదు. సో ఈ లైట్ అనేది అంటే ముందు ఇది చూస్తుండేటప్పుడు ఏమవుతుందంటే అలాగా కృష్ణమూర్తి గారి పాయింటర్స్తో మనం వెళ్ళి జీవితాన్ని చూసుకునేటప్పుడు అక్కడ ఉపయోగం ఉంది దానికి. అయితే అందుకని ఆయన మాట్లాడారు. అయితే అలాంటి సమయంలో ఏమవుతుందంటే వీ ఆల్సో కనెక్ట్ విత్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది ఎక్స్. అర్థమవుతుందా? నాట్ ఓన్లీ ద వెర్బల్ కమ్యూనికేషన్ బట్ ఆల్సో ది నాన్ వెర్బల్ ఫీలింగ్స్ ఆఫ్ హిమ్. So that is the non-verbal communication. It is more powerful than the verbal communication. So that's why to understand Krishnamurti's teaching, the X teaching, what X says, to understand it, not intellectually. Intellectually has a very little part in it. దాంట్లో కానీ మేజర్ పార్ట్ ఈజ్ నాట్ దట్. సో అప్పుడు ఎంతవరకు అర్థమవుతుందంటే కృష్ణమూర్తి కోట్ చేస్తాం మనం ప్రతిదానికి. కృష్ణమూర్తిని విషయంలో ఒక క్లారిటీతో మనం మాట్లాడగలుగుతాం. అది చెప్పగానే కొంచెం అర్థమైనట్టు ఇదే కదా అని చెప్పేస్తాం. ఆ టీచింగే మళ్ళీ రిపీట్ చేసేస్తాం. డోంట్ రిపీట్ ఆఫ్టర్ మీ అంటారు కృష్ణజీ వెంటనే. అందుకని ఏమవుతుంది అక్కడ, ఏమవుతుందంటే అక్కడ నిజంగా కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే కృష్ణజీతో ఆ వెర్బల్ కమ్యూనికేషన్కి ఆవలుండేటువంటి విషయాన్ని ప్యాషన్తో వినేటప్పుడు విషయం వినటం అనేది ఇందాక విజయ్ గారు చెప్తున్నారు కదా, వెన్ యూ రియల్లీ లిసన్ కంప్లీట్లీ హోల్లీ విత్ ఆల్ యువర్ body and all the things, mind and heart and everything, in that totality of listening, in that attention, total attention, then that non-verbal communication comes in, and it shatters. అది దానికి ఎంత శక్తి ఉంది తెలుసా? అందుకనే అంటారు అతను అది చిన్నగా వస్తుందట ముందు. అంటే ఒక చిన్న విత్తనం లాగా ముందు పడుతుంది, తర్వాత అది మహావృక్షమై ఆ తర్వాత భూమిని పెకలిస్తుంది. ఆ వేళ్ళు కంటే ఏమవుతుందండి, భూమి కూడా చీలికలు అయిపోతాయి, భూమిని కూడా చీల్చుకొని వచ్చేస్తాయి బయటికి. అలాగా ఆ నేన్ని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది అనమాట అది. అంటే బొట్టుడు ఇంతే అంతే అని ఉంటారు కదా మనకి వామన అవతారంలో. అలాగా చిన్నగా వస్తుంది అది ఆ లైట్. ఆ అటెన్షన్లో వచ్చిన తర్వాత అది ఊరుకోదనమాట. వన్స్ ఇట్ ఎంటర్డ్ ఇట్ విల్ గ్రో. అయితే అది ఎంటర్ అవ్వడానికి, మనం ఎంటర్ చేయడానికి మనకి ఎంతవరకు మనం సంసిద్ధంగా ఉన్నాం, అది మనం ట్రై చేస్తున్నాం ఆ జీవితంలో దాన్ని అర్థం చేసుకోవడానికి. వీఆర్ ట్రయింగ్ వైల్ రీడింగ్, వైల్ లిసనింగ్, వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ బై ఎక్స్ ఆర్ కే కృష్ణజీ. It is not trying, but a true listening is not trying. అందుకే ఊరకే ఉండంటున్నారు. నేనేం చేయాలంటే నువ్వేం చేయక్కర్లేదు, ఊరకే ఉండండి. అసలు నీ మైండ్ని ఉపయోగిస్తేనరా తంటా అండి. నువ్వు ఊరకే ఉండు అంటే తెలియని వాడిగా ఉండు, అంతకన్నా పెద్ద క్వాలిఫికేషన్ ఏమీ లేదు. ఇట్స్ వెరీ సింపుల్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇంటలెక్చువల్స్ కదా. సో అందుకని మనం ఒక్కొక్కరం ఒక్కో రకమైన వ్యాఖ్యానం చేస్తాం, ఆఖరికి మళ్ళీ బిగినింగ్లోకి వస్తాం. వి ఫాల్ బ్యాక్. సో అందుకని కృష్ణజీ చెప్పిందంతా విని 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 అంటే నేను దీంట్లోకి ఎలా రాగలనండి, మీరు సహాయం చేస్తారా, మీరు గైడ్ చేస్తారా, మీరు ఏదైనా చేస్తారా, నాకు అసలు దారి దొరకడం లేదే, నాకు అర్థం కావడం లేదే అని మళ్ళీ మొదటికి వస్తాం. ఎందుకు? మన మైండ్ని ఉపయోగిస్తున్నాం అక్కడ. అది ఉపయోగించిన వరకు మీరు 70 ఏళ్ళు 60 ఏళ్ళు విన్నా కృష్ణజీ మీటింగ్లో చెప్తారు కదా, నేను మీటింగ్స్కి నేను వచ్చాను అంటాడు ఒక వక్త, ఒక లిసనర్, ఒక శ్రోత. చాలా మీటింగ్స్కి వచ్చాను, మీ టీచింగ్స్ నా మీద ఎటువంటి ప్రభావం చూపించడం లేదు, ఎందుకు అని అడుగుతాడు. సో
ఉమ్. ఎందుకు చూపించడం లేదు అంటే కృష్ణజీ టీచింగ్స్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం వల్ల ఆ వ్యక్తి అతనికి ఉపయోగం అవ్వడం లేదు. కానీ ఊరకే ఉండి వింటే అటెన్షన్తో ఆ సీడ్ పడిపోయాను, మారిపోయాను. అతని జీవితం చూపిస్తున్నారు, చూడరా నీ జీవితం ఇది, నీ జీవితం ఇది. అది చూడకుండా అటెన్షన్ అంటే ఏంటి, అవేర్నెస్ అంటే ఏంటి, లేకపోతే కంపాషన్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, తర్వాత అతను ఏదేదో చెప్తుంటారో పెద్ద పెద్ద మాటలు పట్టుకొని దాని అర్థం ఏంటి, బెనడిక్షన్ అంటే ఏంటి, సో ఇదేంటి అదేంటి అని దాన్ని అర్థం చేసుకోవడానికి ఊరికే బుర్ర బలం చెప్పుకుంటారు. అవసరం లేదు. కానీ నీ సింపుల్గా నీ డైలీ లైఫ్ చూడు అంటున్నారు, రిలేషన్షిప్ చూడు అంటున్నారు, దాంట్లోనే నువ్వు బయటపడిపోతావు. అంచేత బురదలోంచే కమలం వస్తుంది. ఆ బురద నువ్వు, ఆ బురదను చూడు. కమలాన్ని ఎందుకు ఆశిస్తున్నావు నువ్వు అక్కడి నుంచి? ఆ బురద అర్థమైతే కమలం వచ్చేస్తుంది. నువ్వు ఆ కమలం గురించి ఇమాజిన్ చేస్తున్నావు. కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు అది. సో గమ్యంలో ఏం కలుగుతుంది, నాకు భగవత్ సాక్షాత్కారం ఎలా, నేను ఎన్లైటన్ ఎలా అవుతాను, లేకపోతే నాకు ముక్తి ఎలా వస్తుంది, నేను నుంచి ఫ్రీడమ్ ఎలా అవుతుంది, టైమ్లెస్ స్టేట్కి ఎలా వెళ్తాను, ఇది అందరి ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ వేస్ట్. ఇప్పుడు ఉన్నది ఏంటి అనేది చూడడంలోనే సర్వం మారుతుంది. సో అలాగా మనం అంత శ్రద్ధగా ఆయన చెప్తున్న దాంట్లో వింటూ మన జీవితాన్ని చూసుకుంటే అక్కడ ఏమవుతుంది? Then comes from his words, non-verbal communication happens, and there is a mutation not in time, but instantaneously while listening to him. While listening to him, అతన్ని వింటుండగానే అది జరిగిపోతుంది అనమాట. అందుకే ఈ 60-70 ఏళ్ళలో మాట్లాడుతుండగా ఎవరైనా అయిపోతారేమో అని చూస్తున్నాడు. అతను ఫినిష్ అయిపోతారేమో, ఫినిష్ అయిపోవాలి అతనికి, వాళ్ళు చచ్చిపోవాలి. ఎవడు చావనంటాడు. అర్థమైంది కదా? సో అందుకని మనం ఎవరిని చావడానికి సిద్ధంగా లేము. అందుకని అది ఇంటలెక్చువల్గానే ఆగిపోతుంది అన్నమాట. కానీ ఆ సీడు, అతను మాటలు, అతని యొక్క ఎగ్జిస్టెన్స్ వేస్ట్ కాదు. తప్పకుండా అది ప్రభంజనంగా చిలికి చిలికి గాలివాన్ అనేట్టు ప్రభంజనంగా ప్రపంచాన్ని ముంచేస్తుంది. కానీ ఈ 10 మంది సిద్ధం కావాలి. అందులో మన గ్రూప్లో మన అందరి బాధ్యత ఏంటి అంటే, నేను కూడా అందులో ఒకటే అవ్వగలనా? అంత శ్రద్ధ నాలో ఉందా? అంత డెడికేషన్ నాలో ఉందా? అంత సమర్పణ భావం నాలో ఉందా? అంత వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనం అడగాలి. 1, 2 నేను ధ్వంసం కావాలి అనేటువంటి విషయమే ముఖ్యం. నేను ఏది పొందుతాను, నేను ఏది అవుతాను అనేది ముఖ్యం కాదు. ఇదంతా ఎందుకు? నా కోసం కాదు. బికాజ్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద యూనివర్స్, ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద మ్యాన్కైండ్, ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద హోల్ కాన్షియస్నెస్. ఐఎమ్ నాట్ ఎన్ ఇండివిజువల్. సో కృష్ణజీ అందుకే అంటారు, యు ఆర్ ఎ ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే డిక్షనరీ మీనింగ్ అంటే హూ ఈస్ ఇండివిజువల్ అంటే అక్కడ విడతీసే దాన్ని డివిజన్ చేసేది ఏమీ లేదు అతనిలో. అందుకని ఆ స్థితి కావాలి. అంటే అక్కడ నా గురించి నేను చూస్తున్నాను అంటే నాలో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. నేను చూస్తున్నాను అంటే ప్రపంచంలో చాలామంది చూడడానికి నేను సహాయం చేస్తున్నాను. నేను మారుతున్నాను అంటే ప్రపంచంలో చాలామంది మారడానికి అది ఉపయోగపడుతుంది. నేను సెల్ఫ్ని భగ్నం చేశాను అంటే చాలామందికి ఆ భగ్న స్థితి సులువైంది. అంటే వాళ్ళంత కష్టపడక్కర్లేదు. ఇక్కడ 10 మంది కానీ నిజంగా తయారైపోతే ప్రతి ఒక్కరూ ఇంత కష్టపడక్కర్లేదు, వాళ్ళకి సులువుగా దొరికిపోతుంది. ఇంకొక 100 మంది తయారైపోండి, అప్పుడు ఇంకా సులువుగా అయిపోతుంది. అంటే అది అంటువ్యాధిలాగా వెళ్ళిపోతుంది, ఎపిడమిక్ లాగా. లేకపోతే మనకు కరోనా వచ్చింది కదా, అలాగా. సో ఇట్స్ సో ఈజీలీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే దట్ హ్యాస్ ఇప్పుడు ఏది స్ప్రెడ్ అయింది చెప్పండి మనకి? యుద్ధాలు,
వైషమ్యాలు, అసూయ, ద్వేషం, తర్వాత ఘర్షణ, వైలెన్సు, క్రూరత్వం, ఇవి కదా మనకి దుఃఖం, భయం, ఇవి స్ప్రెడ్ అయిపోయాయి. కాబట్టి ఏ ఫ్యామిలీలో చూసినా, ఏ గుండెలో చూసినా, ఏ మనసులో చూసినా ఇవే ఉన్నాయి. ఎందుకంటే కోటాను కోట్ల మంది మానవులమైన మనము ఇవే ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ ఆలోచనలన్నీ ఏమయ్యాయి? మానవ జాతి మీద ఈ కాలుష్యాన్ని నింపుతున్నాయి, కలుషితం అవుతున్నాయి. అంటే నేను అందుకు బాధ్యుడయ్యాను. అందుకే ఇట్ ఈస్ అనదర్ కర్మ ఆఫ్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఇండివిజువల్ కర్మ, ఇట్ ఈస్ ది కర్మ ఆఫ్ ది వరల్డ్. సో అది ఏమవుతుందంటే మొత్తం అందరి తాలూకా భావాలు ఏం చేస్తాయి? అందరినీ ఇప్పుడు ఎక్కడో ఎవరో క్రైమ్ అనేటువంటి విషయాన్ని, పుస్తకాలని, అటువంటి వీడియోల్ని అవి బాగా చూసి వాళ్ళు క్రిమినల్గా మారడానికి అవి పనికొచ్చాయి అనుకోండి. అప్పుడు వాళ్ళ భావాలు ఇంకోటిని క్రిమినల్గా మారుస్తాయి. ఎస్, ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్, యు ఆర్ నాట్ సెపరేట్, యు ఆర్ ది వరల్డ్. సో అందుకని అది అవ్వడం వల్ల మనం 10 మంది ఖచ్చితంగా పూర్తిగా మారితే, బాధ్యత తీసుకుంటే, ఇది జస్ట్ కాలక్షేపం కాదనమాట. మనం వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ కాదు, కానీ మనం సీరియస్గా మన తాలూకా సెల్ఫ్ ఎంక్వైరీలో ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ది హోల్ యూనివర్స్ ఈజ్ హెల్పింగ్ అస్ అన్నమాట. ఎందుకంటే విశ్వం అంతా దానికి సహాయపడుతుంది అన్నోయింగ్లీ, మనకు తెలియనక్కర్లేదు. ఎందుకంటే ఆ సందర్భాలు మీకు అలాగ ఏర్పడతాయి, అలాంటి మనుషులు మీ చుట్టూ కుదురుతారు, అలాంటి సహాయాలు మీకు అందుతాయి. మీరేమీ బాధపడక్కర్లేదు, ఎతకక్కర్లేదు, ఒక గురువు కోసమో ఒక టీచింగ్ కోసమో ఎతకక్కర్లేదు. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ ఫాల్ అపాన్ యువర్ ల్యాప్. యూ నీడ్ నాట్ గో ఎనీవేర్. ఎందుకంటే మనం ఎంత నిష్ణాతులుగా ఉన్నప్పుడు ది హోల్ యూనివర్స్, దట్ గ్రౌండ్ ఆటోమేటిక్లీ వర్క్స్ అపాన్ యూ, బికాస్ యు ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ అనేది సిద్ధమైందని ఎప్పుడైతే ఆ సంకేతాలు అందాయో, దట్ విల్ కమ్ టు యూ. You cannot go for that, but it has to come to you. మనం దాని గురించి వెళ్ళలేం. మానవులందరూ ఏం ప్రయత్నిస్తున్నారంటే దాని గురించి వెళ్ళిపోవాలని, కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. దాన్ని అందుకోవడం సాధ్యం కాదు, దాన్ని పొందడం సాధ్యం కాదు, దాన్ని టచ్ చేయడం అంతకన్నా సాధ్యం కాదు. సో ఇఫ్ యు ఆర్ రెడీ, దెన్ ఇట్ విల్ కమ్ టు యూ. అదే మన దగ్గరికి వస్తుంది అన్నమాట. ఇది కృష్ణజీ చాలా గొప్పగా ఈ డిస్కషన్లో కన్వే చేయడానికి ప్రయత్నించారు. ఇట్ ఈస్ హిస్ మిషన్. సో అతని తాలూకా తాపత్రయం, అతని తాలూకా ఆవేదన, అతని తాలూకా కరుణ, అతని ప్రేమ, అతని యొక్క సంచలనాత్మకమైన స్టేట్మెంట్స్, ఇవన్నిటిని మనం తీసుకొని బాధ్యులం అవుతామా, బాధ్యతగా ప్రవర్తిస్తామా, ఇది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అనుదినం మొదటి క్వశ్చన్ అదే. ఆర్ వి రెస్పాన్సిబుల్ ఫర్ ది యూనివర్స్, ఫర్ ది హోల్ వరల్డ్? సో వాట్ ఆర్ వి డూయింగ్? వాట్ ఈజ్ అవర్ థింకింగ్? సో మనం అది చేస్తే అప్పుడు నిజంగా కృష్ణజీ టీచింగ్స్ ప్రపంచానికి పనికొస్తాయి. ఇదంతా సింపుల్ డిస్కషన్స్. ఈ యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు, మరో దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకో దగ్గర గ్రూప్లోకి వెళ్ళొచ్చు, 100 మంది వినొచ్చును. అయితే ఇట్ ఈస్ అ పెట్టి లిటిల్ ఎఫైర్. అయితే పూర్తిగా ఒకరు చైతన్యవంతంగా మారడం వల్ల వాళ్ళ వెరీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ హెల్పింగ్ ద హోల్ వరల్డ్. సో కెన్ బి టచ్ ది గ్రౌండ్ మీన్స్ అది కాదు, అది ప్రశ్న కూడా కాదు. కెన్ బి అండర్స్టాండ్ ద మీ అండ్ రెడీ టు, అంటే చాలామంది ఏంటంటే మేము ఇది వదిలేసాము, అది వదిలేసాము ఆ సత్యం కోసం అంటారు. మేము ఈ త్యాగం చేసాము, ఆ త్యాగం చేసాం, కుటుంబాన్ని వదిలేసామంటారు. చాలామంది సన్యాసాశ్రమం తీసుకున్నామంటారు. కొంతమంది ఎంతో డిసిప్లిన్గా ఒక పూటే తింటూ, అరణ్యాల్లో ఉంటూ, ఆకులు అలమని తింటూ
మేము అన్ని పరిచయించాము ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారు? ఇంకా సెల్ఫ్లోనే ఉన్నారు. సో ఈ పరిత్యాగాలు సత్యానికి అవసరం లేదు. ఇవి రియాక్షన్ వల్ల లేకపోతే మరొక దాని వల్ల వచ్చినవి. నిజమైన పరిత్యాగం ఏంటంటే సెల్ఫ్ ఎండ్ అవ్వటం. అది కుటుంబం మధ్యన ఉన్నావా, అరణ్యాల్లో ఉన్నావా, ఆశ్రమంలో ఉన్నావా, అది కాదు విషయం. దట్స్ నాట్ ఇంపార్టెంట్. బట్ వెదర్ ది సెల్ఫ్ ఈజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ఆర్ నాట్, that is important for the serious person. That is important for the ground. శివగారు హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ సార్, చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు సార్. నాకు అయితే సార్ కొన్ని సంవత్సరాల నుండి సార్ మొత్తం అసలు అంటే కృష్ణాజీది ఏమీ ఫాలో అవ్వట్లేదు సార్. మీరు చెప్పిన పాయింటర్స్ అంటే అది రిఫర్ చేస్తూ పాయింటర్స్ను మొమెంట్ టు మొమెంట్ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా అసలు నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఏమవుతుంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే కాన్ఫ్లిక్ట్ తగ్గుతూ వచ్చింది సార్. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు సెల్ఫ్ ఇమ్మీడియట్ గా వచ్చేసి అవును అది రైట్ ఇది రాంగ్ చెప్పనిస్తుంది సార్. అంటే ఒక అందులోకి వెళ్ళిపోయి అవును అది కరెక్ట్ కదా ఇది అంటే ఒక జస్టిఫికేషన్ ఒక క్లారిటీ సెల్ఫ్ తీసుకురావాలి. అది అయిపోయినాకనే మళ్ళీ సైలెంట్లకు వెళ్ళాలి అన్నంత పని ఆ సెల్ఫ్ రావడం అనేది స్పీడు అలా ఉంది సార్. అది దట్ ఈస్ ది వే ఆఫ్ ది సెల్ఫ్ ఎవ్రీవేర్. సో తప్పదు కంటిన్యూ చూడడమే అంటారు, అంతేనా సార్? Yes, we have to see and see once again. Okay. And there must be also seeing about the whole structure of the me, not only a particular issue. Take the issue and see the issue and go through that and go to the end of it where it started, and you can find the center. So whatever problem, whatever thinking, whatever becoming, whatever future or the past or whatever thoughts are coming psychologically is from the center. If you see everything, every matter ni chepparu kada, any matter comes, then not only seeing that matter and see from where it is arising, then you can see from the self, from the center, the me, నా నుంచే వస్తుంది. అసలు నేనెవరు? థాట్స్ నేనెవరు? నేనున్నానా అసలు యాక్చువల్గా? లేకపోతే బుట్టి మాటలా, అవి ఆలోచనలా, లేకపోతే ఇమేజెసా, ఊహలా, లేకపోతే ఏంటది అని మనం ఆ మీ గురించి అప్పుడు ఎంక్వైరీ చేయాలని. సో ఆ మీ గురించి ఎంత లోపలికి వెళ్ళగలిగితే అంత తొందరగా అది డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో టైం అయినట్టుంది. విజయ్ గారు, మీరేం చెప్పదలుచుకున్నారా? లేదు సార్, థ్యాంక్ యూ సార్. ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ. బాగా చెప్పారు, మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. We are all taking a journey together. Sir. Not that you are a listener and I'm a speaker, but we are listening together. We are understanding together. We are feeling together. We are one only. Sir. చెప్పండి. ఏం లేదు సార్, డాక్టర్ కృష్ణ గారు వచ్చారు, మహేశ్వర్ కూడా ఏమన్నా మాట్లాడతారేమో. ఏమైనా మాట్లాడతారా అండి, లేకపోతే షాల్ ఐ క్లోజ్ ఇట్? లేదు సార్. సార్ నేను మాట్లాడతాను సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్.
సంక్షిప్తంగా చెప్పండి, ఎందుకంటే వీఆర్ క్లోజింగ్ ఇట్ 8 p.m. సో ఆల్రెడీ పాస్ట్ 15. సో ఐ కెన్ ఓన్లీ హియర్ బై 5 minutes ఓన్లీ. ఓకే సార్. అది అంటే మనము మీరు చాలాసార్లు చెప్పారు సార్. మళ్ళీ ఒకసారి అసలు ఆ, నాకు అనిపించేది సెల్ఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రెసెంట్లో ఉండడం. అంటే ఆ మూమెంట్ని క్యాచ్ చేయడము. కానీ ఎందుకు మనసు ఎప్పుడు పాస్ట్లోకి లాగుతూ ఉంటుంది? అఫ్కోర్స్ ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్ అనుకోండి. ఎందుకు అలా? అసలు పాస్ట్ యొక్క రిలవెన్స్ ఏంటి? ఎందుకు పాస్ట్లోకి మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆ గత జ్ఞానంతో ఆ పాస్ట్ నాలెడ్జ్తోని ప్రెజెంట్ని చూసి ఎవాల్యుయేట్ చేయడము, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడము, దీని నుంచి ఓవర్కమ్ కావడం ఎలా సార్? అంటే ఓవర్కమ్ అవ్వడానికి చూడటమే, ఇంకేమీ లేదు. నేను అలాగ అవుతున్నాను అనే విషయం, ఆ నేనేంటో దాని కదలిక ఏంటో మనం దాన్ని థాట్తో కాకుండా వితౌట్ థాట్ చూడాలి. ఆ సైలెన్స్ నుంచి చూడాలి. ఆ మీ తాలూకా వర్కింగ్ నేచర్ చూడాలి. సో ఆ నేచర్ని మనం గమనించినప్పుడు అప్పుడు దాని తాలూకా శక్తి విహీనమైపోతుంది. నాట్ విత్ థాట్, నాట్ విత్ జడ్జ్మెంట్ ఆర్ good and bad choice and all that, but see with passionately, without any involvement of thought. Just see it, observe it, and go to the source of it, from where it is coming. అది మనం చూడగలిగితే చాలు. సో థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నమస్తే సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. నమస్తే. థ్యాంక్ యూ సార్. బాయ్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.